పదునైన వ్యక్తికి అంటే వ్యక్తిత్వానికి ఇవి చూసి మాట్లాడండి. తెలివైన వారితో ఇలా మాట్లాడండి. ఒకటి, తెలివైన వారిగా మాట్లాడాలంటే ముందు మీరు తెలివైన వాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. విలువ లేని చోట మాట్లాడకు. ఎందుకంటే నీకు విలువ లేని చోట నువ్వు మాట్లాడినా వృధా. గౌరవం లేని చోట నిలబడకు. అసలు అక్కడ ఉండకు. రెస్పెక్ట్ లేని చోట అక్కడ ఉండకు. ప్రేమ లేని చోట ఆశపడకు. అసలు ప్రేమ లేని చోట వాళ్ళ నుంచి ఆశపడటం కూడా నేరమే. నీకు నచ్చని ఇష్టం లేని పనికి విషయాలకి క్షమాపణ చెప్పకు. నువ్వు మెచ్చని వాటికి సంజాయిషి ఇవ్వకు. ఎందుకంటే అది వృధా, వేస్ట్. నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకు. ఎందుకు అంత ఎదురుచూపు? ఆలక్ష్యం ఉన్న చోట వ్యక్తపరచకు. వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకు. ముందుగా ఆత్మగౌరవం పనంగా పెట్టి ప్రేమించకు. మనల్ని వదులుకున్న వాళ్ళని మనం కూడా వదులుకోవాలి. వేస్ట్. మన దగ్గరికి ఎవరైతే మనం అంటే ఇష్టమో వాళ్ళ దగ్గరే మనం వెళ్ళాలి. ఎందుకంటే నిన్ను ప్రేమించిన వాడికి నువ్వంటే ఏంటో తెలియని వాడికి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరం నీకు లేదు. నీ వ్యక్తిత్వాన్ని ఎలా ఉండాలి, తెలివైన వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకో. నిన్ను నువ్వు ఎలా ఉండాలి అనేది ముందు నేర్చుకోవాలి. ఆత్మగౌరవం పనంగా పెట్టి ప్రేమించకు. ఎవరిని చులకనగా చూసే చోట చొరవ చూపకు. అంత అవసరమా? ఎందుకు వాళ్ళతో చులకన చూసే వాళ్ళతో గొడవ పెట్టుకోవటం? జాలిపడి ఇచ్చే పలకరింపులకి ప్రేమకి జోల పట్టకు. ఎందుకు? వాళ్ళు ఇచ్చేది జాలి చూపించి ప్రేమిస్తున్నారు. అది అవసరమా? భారం అనుకునే చోట భావాలు పంచుకోకు. దూరం నెట్టేసే చోట దగ్గర అవ్వాలనే ప్రయత్నించకు. అండ్ నిజాయితీ గుర్తించిన చోట నిమిషం కూడా వృధా చేయకు. అసలు నీ వంటి నిజాయితీ చూపించినప్పుడు నిమిషం కూడా రుజువు చేయించకు. ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి ఉంటుందని భ్రమపడకు. ఎందుకంటే ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకొద్దు. నీది కానీ దేని మీద నిన్ను తినేసంత ప్రేమ అభిమానం ఏది ఉన్నా పెంచుకోకు వాటిని. 2 క్షణాలు నవ్వితే ఫోటో ఎంత అందంగా వస్తుందో అలాంటప్పుడు జీవితాంతం మనం నవ్వుతూ ఉంటే జీవితం కూడా ఎంత అందంగా ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచించారా? అవతలి వారు హేళన చేస్తున్నారంటే నువ్వేదో కొత్తగా చేస్తున్నట్లే. అది గమనించు. ముందు అదృష్టాన్ని సరదాగా నమ్ముకో. అసలు లక్ అనేది సరదాగా అది ఒక సెకండరీ అనుకో. కష్టాన్ని పూర్తిగా నమ్ముకో. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మంచిది. స్మార్ట్గా ఉన్నారని లేకపోతే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉన్నదని ఎప్పుడూ నిన్ను నువ్వు అవతల వాళ్ళతో పోల్చుకోకు. నీ కష్టాన్ని నమ్ముకో. అప్పుడే నువ్వు పైకి ఎదగగలుగుతావు. ఎంత చదివా మనకంటే అది మనకి ఎంత సంస్కారం నేర్పించనేదే ముఖ్యం. సుగుణం నిన్ను రాజుని చేస్తే మూర్ఖత్వం బానిసని చేస్తుంది. మనలో ఉన్న సుగుణాలంటే నీలో ఉన్న గుణాలు నిన్ను రాజుని చేస్తాయి, కానీ మూర్ఖత్వం అనేది నిన్ను బానిసగా చేస్తుంది. అది గుర్తుపెట్టుకో. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎలా ఉండాలి, ఎక్కడ ఏమి నేర్చుకోవాలి, ఎక్కడ ఏది నేర్చుకోకూడదు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఎలా ఉండకూడదు అనేది ముందు మనం నేర్చుకోవాలి. నువ్వంటే ఏంటో నేర్చుకోవాలి. నువ్వు ఎదుటి వాళ్ళతో ఎలా తెలివిగా మాట్లాడమనేది కాకుండా ఎలా సమాధానం ఇస్తున్నావు, వాళ్ళకి ఎలా మాట్లాడుతున్నావు ఇతరులతో, ఎదుటివారు చెప్పినప్పుడు నువ్వెంత వింటున్నావు, నీ గురించి నువ్వు ఎంత తక్కువగా మాట్లాడుకుంటున్నావు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అందుకని తెలివిగా ఉండటం కన్నా తెలివిగా ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేది నేర్చుకో ఫస్ట్. అందుకే పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు కనుక ఓర్పుగా ఉండు. మార్పు అదే వస్తుంది. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ వెంటాడుతూ ఉంది. ఒక్కసారి ఎదురు వెళ్ళి చూడు. ఆ భయమే నీకు భయపడుతుంది. జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొనే నిలిచిన వారికి విజయం సొంతం అవుతుంది అన్నమాట. గుర్తుపెట్టుకో, గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. నీకు నీ మీదున్న నమ్మకమే విజయానికి తొలిమెట్టు. గెలవాలి అనే ఆశతో కాదు, గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు. ఎప్పటికైనా విజయం నీ సొంతం అవుతుంది. నిన్నుగా ఇష్టపడే వారికి నీవు ఏంటో చెప్పనవసరం లేదు. నీ వంటి ఇష్టం లేని వారికి నీవు ఏంటో చెప్పినా అర్థం కాదు. కనుక ఎవరికి నీ గురించి ఎక్కువగా చెప్పనవసరం లేదు. నీ గురించి నువ్వేంటో వాళ్ళకి వివరించి ఎక్కువ మాట్లాడవలసిన పని కూడా నీకు అంత అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.